వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. కొత్తగా బ్లౌజ్ కుట్టడం నేర్చుకునే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చివరి వరకు ఈ బ్లౌజ్ని ఎలా కుట్టాననేది మీకు చూపిస్తున్నాను. చూడండి, ముందుగా షేప్ బెల్ట్లని నేను వేరే కలర్ తీసుకున్నాను కదా, ఇదే కలరు క్లాత్ అనేది మిగలలేదు కాబట్టి ఆపోజిట్ లోపలి సైడ్కి ఇలా షేప్ బెల్ట్లను తీసుకున్నాను. ముందుగా ఆ షేప్ బెల్ట్లను ఒకదానికొకటి ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచ్ తోటి. అలాగే దానిపై నుంచి ఇంకో స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఈ ఫ్రంట్ పీస్ తీసుకోవాలండి. ముందుగా నేను షేప్ బెల్ట్లు తీసుకున్న తర్వాత ఫ్రంట్ పీస్లో నుంచి నేను టక్స్ అనేది మార్క్ వేస్తున్నాను. ఈ బ్లౌజ్కి 4th టక్స్ అనేది లేదనమాట. సో 3 టక్స్ పెడుతున్నాను. చూడండి, టక్స్ అనేటివి ఎప్పుడు ఇలా తీసుకోవాలి, షోల్డర్ నుంచి స్ట్రైట్గా. అలాగే హుక్ స్పాట్ మిడిల్లో నుంచి షోల్డర్ నుంచి స్ట్రైట్గా తీసుకున్న లైన్కి మనం చంక నుంచి తీసుకున్న ఎండింగ్ పాయింట్ అనేది ఆ ప్లేస్లో కలపాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, ఇలా ఇంకొక పీస్ని దానిపైన వేసుకొని మార్కింగ్ పడేలా ఒకే ప్లేస్లో వస్తాయన్నమాట. టూ సైడ్స్కి ఒకే ప్లేస్లో టక్స్ రావడానికి అలా నేను ఒకదాని మీద ఒకటి పెట్టి మార్క్ అనేది వేసుకున్నాను. చూడండి, ఎప్పుడైనా టక్స్ స్టార్టింగ్లో మనము ఎక్కువ తీసుకుంటాం గ్యాప్, చివరి వచ్చేసరికంటే చిన్నగా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకు రివర్స్ చేసినప్పుడు బుగ్గ అనేది రాదనమాట. చివర తీసుకునేటప్పుడు కూడా వెడల్పుగా తీసుకుంటే ఇట్లా బుడగలాగా వస్తుంది. సో అలా తీసుకోవద్దు. చూడండి, రెండు సైడ్స్కి నేను టక్స్ అనేది కుట్టేస్తున్నాను. అలాగే నా వీడియో ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియో షేర్ చేయండి, వాళ్ళకు ఉపయోగపడుతుంది. చూడండి, నేను ఆది బ్లౌజ్ తోటి ఇలా హుక్స్ కొలుస్తున్నాను. చూడండి, హుక్స్ పార్ట్ కొలిచేసాను. అలాగే షేప్ బెల్ట్లను నేను ఎలా అటాచ్ చేస్తానో మీకు చూపిస్తున్నాను. నేనైతే షేప్ బెల్ట్లను ఇలాగే అటాచ్ చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కో రకంగా అటాచ్ చేస్తారు. ఇదైతే చాలా ఈజీ ట్రిక్. మీరు చూస్తున్నారు కదా, ఇలా చుట్టలాగా చుట్టేసి ఏ సైడ్కి ఏ షేప్ బెల్ట్ అనేది వస్తుందో దానికి మాత్రమే ఆ ఫ్రంట్ పీస్ అనేది తీసుకొని ఇలా లోపలికి పెట్టేస్తూ ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చింగ్ అనేది వేసేయాలండి. తర్వాత దాన్ని ఇలా లోపల నుంచి తీసేసి దానిపై నుంచి ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనకు బ్యాక్ సైడ్ కూడా మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించకుండా లోపలికే ఉంటుందన్నమాట. ఇలా కుడితే చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలా కుడతాను. మీరు ఇలా నేర్చుకోండి. కుట్టిన వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది ఇలా కుడితే. చూడండి, కరెక్ట్గా ఉంది హుక్స్ పార్ట్. అలాగే ఇవి కాజా సైడ్ అన్నమాట. దీన్ని కూడా చూస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పీస్ మనకు షేప్ బెల్ట్ కొంచెం హైట్ ఉంటుంది కదా, అది చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. చూడండి, ఇలా పెట్టేసుకొని మనకు మధ్యలో టక్స్ ఉంటుంది కదా, ఆ టక్స్ని కొద్దిగా లోపలికి మలిచేసి ఇలా మలిచేయాలన్నమాట. ఇలా మలిచేసి దానిపై నుంచి 1/2 ఇంచ్ గ్యాప్తో కరెక్ట్ మూడు క్లాత్లు ఒకే దగ్గర వచ్చేటట్టు పట్టేసుకొని ఇలా మనం కొంచెం టైం తీసుకొని షేప్ బెల్ట్లను ఇలా కుడితే చాలా ఈజీగా, మనం ఇలా కాకుండా పైనుంచే కుట్టేస్తామంటే ఆ క్లాత్ అనేది బయటకు కనిపిస్తుంది కదా, అస్సలు బాగుండదు. అంటే లోపలి సైడ్కి అయినా సరే అది మనకు స్కిన్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఇలా కుట్టాలి. ఇలా కుడితే మనకు కుట్టించుకున్న వాళ్ళు కూడా మనకు బాగా కుడుతున్నావు ఇలా లోపల కాకుండా అని మనకు మళ్ళీ ఎక్కువ బ్లౌజులు అనేటివి ఇస్తారనమాట. చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ తోటి కుట్టేశాను. ఆ తర్వాత హుక్స్ పార్ట్ అలాగే కాజా పార్ట్ ఎలా కుట్టాలో నేను చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే నేను బ్యాక్ గల్లా కట్ చేసినప్పుడు మిగిలిన క్లాత్ అనమాట. సో దీంట్లో నుంచి హాఫ్ ఒకటి హుక్స్ ప్లేస్కి వస్తుంది, ఒకటి కాజా ప్లేస్కి వస్తుంది. ముందుగా మనము హుక్స్ ప్లేస్ లోపలికి వేసేసుకునేది కుడదాం. చూడండి, హుక్స్ ప్లేస్ ఇలా క్లాత్ అనేది తీసుకొని
రెండు క్లాత్లు సమానంగా ఉన్నా పర్వాలేదు, కాజా ప్లేస్కి కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇది 1 పీస్ బ్లౌజ్ కదా, లైనింగ్ లేని పీస్ కాబట్టి నేను ఎక్కువనే తీసుకున్నాను. హుక్స్ ప్లేస్కి కూడా క్లాత్ అనేది ఎక్కువ తీసుకున్నాను. కొంచెం మందంగా ఉంటేనే మనకు హుక్స్ అనేది స్టిఫ్గా గట్టిగా ఉంటుందన్నమాట. లైనింగ్ పీస్ అయితే నేను తక్కువనే తీసుకుంటుంటే చూడండి, ఇలా మలిచేసుకొని హుక్స్ ప్లేస్ అనేది నీట్గా ఇలా కుట్టేసేయాలి. అలాగే మనము హుక్స్ ఇలా పైనకి మలుచుకునేటప్పుడు చూసుకోవాలన్నమాట. సరిగ్గా చూసుకొని 1కి 2, 3 సార్లు ఇలా చూసుకొని మనము కుట్టేసేయాలి. తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అనేది ఫ్రంట్ నుంచి కట్ చేసేసి ఎక్స్ట్రా దారాలన్నిటిని కట్ చేసి ఇప్పుడు కాజా ప్లేస్ మనం రివర్స్ నుంచి తీసుకోవాలి. హుక్స్ ప్లేస్ ఏమో ఫ్రంట్ నుంచి కుడతాము, కాజా ప్లేస్ ఏమో రివర్స్ నుంచి కుడతామన్నమాట. ఇలా కుట్టేసి 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా కుట్టేసి దాన్ని రిటర్న్ చేసి దానిపై నుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత నేనైతే కాజాలకు దారంతో కాజాలు పెట్టనండి, నేను నీడిల్తో కాజాలు అనేటివి కుట్టేస్తాను. కొందరు ఇలా దారంతో వీ షేప్లో కుడతారు, నాకు అలా నచ్చదు. అలా కుడితే కూడా మన క్లాత్ అనేది ఊడొచ్చేస్తుంది. అలా కుట్టకూడదు, ఇలానే కాజాలు కుట్టాలన్నమాట. సో ఇలా కుట్టేసి కాజాల కోసం ఒక పాదం మందం గ్యాప్ తోటి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఇలా ఆ 2 దారాల మధ్యలో, ఆ 2 కుట్ల మధ్యలో కాజాలు వస్తాయి అన్నమాట. చూడండి చాలా ఈజీగా, ఎంత తొందరగా ఫ్రంట్ పీస్ అనేది రెడీ అయిపోయింది. దీని తర్వాత నేను హ్యాండ్స్ అనేటివి, ఇవి ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ ఎండింగ్ పాయింట్ అనేది దూరం కుట్టుతో ఇలా కుట్టు వేసేస్తున్నాను. దూరం కుట్టు వేసుకొని ఇలా కుట్టు వేస్తున్నాను. తర్వాత దాన్ని హెమ్మింగ్ చేయాలి కదా, అలాగే బ్యాక్ పార్ట్ కూడా హెమ్మింగ్ చేయాలి. దీనికి గల్ల చుట్టూ కూడా హెమ్మింగ్ చేయాలి. హుక్స్ అండ్ కాజాలు కూడా కుట్టవలసి వస్తుంది. ఈ 1 పీస్ బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుందన్నమాట. ముందుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఇలా కుట్టడం ట్రై చేయండి. చూడండి, ఎప్పుడైనా హ్యాండ్స్ కుట్టిన తర్వాత చంకలోతు తీసుకోండి. నేనైతే ఇలా తీస్తాను. ఇలా హ్యాండ్స్ 2 కుట్టేసిన తర్వాత ఒకదానికొకటి రివర్స్లో పెట్టుకోవాలి. సీదాలో పెట్టుకోవద్దు. ఒకటి ఉల్టా ఉంటే ఇంకొకటి సీదా పెట్టేసుకొని ఇలా మలిచేసుకొని కరెక్ట్గా చివరలా తీసేసి చంకలోతు అనేది ఇలా తీసేయాలి. చిన్నగా టక్స్ పెట్టుకోవాలి షోల్డర్ పైన. దీన్ని పక్క పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నమాట. చూడండి, బ్యాక్ పార్ట్కి ముందుగా మనము ఫస్ట్ ఫ్రంట్ పీస్ తీసుకొని మనం బ్యాక్ మలిచేసుకుంటాం కదా, కిందికి ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనకు హైట్ అనేది మనకు పక్కలకు కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఫ్రంట్ పీస్ తీసుకొని చూసుకోవాలి. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ చూసేటప్పుడు, బ్యాక్ పార్ట్ కింద మనం మలిచేటప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకొని మనం కొలుచుకోవాలి. ఖచ్చితంగా కొలుచుకుంటేనే మనకు చివరల లాస్ట్కు నడుము చుట్టూ వేసే కుట్లకు సమానంగా 2 సైడ్లు సమానంగా ఉంటాయన్నమాట. తర్వాత నేను ఇలా మలిచేసి కుట్టేసింది కదా, దీనికి షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఇలా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్కి ఇలా టక్స్ ఇచ్చేసుకుంటాను. షోల్డర్కి నిలువులా తీసేసుకొని అటు సైడ్ 1/2 ఇటు సైడ్ 1/2 ఇంచ్ పెట్టేసి ఇలా 1 ఇంచ్ టక్స్ అనేది ఇస్తానన్నమాట. ఇలా టక్స్ కుట్టేసిన తర్వాత చాలా ఈజీగా ఫ్రంట్ పీస్ షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఎంతో ఈజీగా మనం తొందరగా ఇలా ఫ్రంట్ పీస్ మీకోసం నేను స్లోగా నెమ్మదిగా వీడియోలో రావడానికి కుట్టేస్తున్నాను. మనం ఒకసారి ఈ బ్లౌజ్ నేర్చుకుంటే ఒక 10 నిమిషాల్లో కుట్టేస్తామండి. నేను మీకు అర్థం కావాలని ఇలా స్లోగా తీసి చూపించాను. దాన్ని మళ్ళీ వీడియోలో స్పీడప్ చేశాను అన్నమాట. లేదంటే నేను కుట్టేస్తుంటే ఈ వీడియో పక్కన పెట్టేసి టక కుట్టేస్తుంటుంటే. సో ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పీస్ హ్యాండ్స్ మనం చంకలో తీసుకున్నాం కదా,
అది రివర్స్ ఫ్రంట్ ఉందా లేదా చూసుకొని ఏ సైడ్ అయితే చంకలో తీసామో ఆ సైడ్ నుంచి ఇలా షోల్డర్లో పెట్టేసుకొని ఎప్పుడైనా హ్యాండ్స్ మిడిల్లో నుంచి టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ నుంచి షోల్డర్కి అటాచ్ చేసుకుంటూ ఇలా ఒక చివర కుట్టేసి దీన్ని రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి నీట్గా చూసుకోవాలి. కింద క్లాత్ అనేది వేరే క్లాత్ పడకుండా ఇలా వేలుతో తడుముతూ కరెక్ట్గా పెట్టేసుకుంటూ ఇలా కుట్టేయాలి. ఇంకొక చివరలకు కుట్టేసి ఆ చివర నుంచి మిడిల్లోకి ఎండ్ చేసేయాలి. హ్యాండ్స్ ఎప్పుడు ఇలా మిడిల్లో నుంచి స్టార్ట్ చేసి మిడిల్లోకి ఎండ్ చేయాలి. ఒక్కొక్కరు ఇంకొక రకంగా కుడతారు, కానీ నేనైతే ఇలా కుడుతున్నాను. ఇలా కుడితే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, నేను 2 హ్యాండ్స్ కుట్టేస్తున్నాను. తర్వాత 2 హ్యాండ్స్ కుట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒక సైడ్ కుట్టేసాను, ఇంకో సైడ్ కూడా కుట్టేసి మీకు చూపిస్తున్నాను. తర్వాత నేను గల్ల కోసం ఇలా క్రాస్ పీస్, ఇదే బ్లౌజ్ క్రాస్ పీస్ని 1.5 ఇంచ్ కట్ చేసుకున్నాను. పొడుగా కట్ చేసి ఇలా గల్ల చుట్టూ హెమ్మింగ్ కోసం అని ఇలా మలిచేసి కుట్టుకోవాలన్నమాట. 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా చక్కగా ఆ గల్ల చుట్టూ మనం ఈ క్లాత్ అనేది లాగకూడదు. క్రాస్ తీసుకుంటాం కదా, లాగితే ఇలా వచ్చేస్తుంది. లాగకుండా ఈజీగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. ఈ క్రాస్ పీస్ని నేను ఇదే బ్లౌజ్ పీస్ నుంచి కట్ చేశాను అనమాట. 1.5 ఇంచ్ ఇలా కట్ చేసి 2 చివరలు ఇలా ఒక సైడు ఫోల్డ్ చేసి ఎండింగ్ పాయింట్ అనేది ఇటు సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి. దాన్ని లోపలికి మలిచేస్తాం కదా, ఇలా 2 చివరలు ఒక సైడ్ ఉండేటట్టు చూసుకొని ఇలా కుట్టాలి. చివరన కట్ చేసేసుకొని దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసేయాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా కొద్దిగా మనము ఈ క్లాత్ అనేది మలుస్తాం కదా, సో ఎక్స్ట్రా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి దాని మీద నుంచి ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇది హెమ్మింగ్ కోసం కదా, సో హెమ్మింగ్ కోసం అని ఇలా చేయాలన్నమాట. ముందుగా పైపింగ్ అవన్నీ మనం నేర్చుకోవడం కుదరదు. ఎప్పుడైనా బ్లౌజ్ నేర్చుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే పైపింగ్ అలాగే థ్రెడ్ పెట్టడం ఇవన్నీ తర్వాత నేర్చుకోవాలి. ముందుగా మనము ఇలా కుట్టడం, కొత్తగా కుట్టే వాళ్ళు మొత్తం ఇలా కుట్టాలి ఫస్ట్. ఇలా కుట్టిన తర్వాతనే వాళ్ళకు ఇలా ఒక 2-3 బ్లౌజులు కుట్టిన తర్వాతనే వాళ్ళకు కుట్టే వాళ్ళకు అర్థమవుతుందన్నమాట. కొన్ని మిస్టేక్స్ అనేటివి ఖచ్చితంగా జరుగుతాయి. మనము ఎన్ని కుడితే ఈ బ్లౌజ్ కుట్టడంలో ఫర్ అవుతాం. ఏదైనా నేర్చుకోవాలంటే కొన్ని తప్పులు జరుగుతూ ఉండాలి. చూడండి, ఇలా ఈజీగా కుట్టేసిన తర్వాత దీన్ని హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఈ హెమ్మింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఈజీగా బ్లౌజ్ని రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్లు అంతే, ఓన్లీ సైడ్ జాయింట్లు అనేది కరెక్ట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఆది బ్లౌజ్ తోటి నేను బ్యాక్ సైడ్ కొలుచుకుంటున్నాను. చూడండి, ఆది బ్లౌజ్ తోటి బ్యాక్ సైడ్ కొలిచేసుకొని మార్క్ వేసుకున్నాను. అలాగే హుక్స్ ప్లేస్, కాజా ప్లేస్ అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. నాకు కొలతకి ఇచ్చిన బ్లౌజ్ కరెక్ట్గా ఎక్కడ ఎండ్ అయింది అనేది మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ముందుగా ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బాటమ్ కింది సైడ్ అయిపోయింది కదా, నడుము చుట్టూ హుక్స్ పార్ట్, కాజా పార్ట్ మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ని ఇలా షోల్డర్ బ్యాక్ గల్ల సైడ్ పెట్టేసుకొని ఫస్ట్గా మనము హుక్స్ ప్లేస్ కాకుండా బ్యాక్ గల్ల సైడ్ ఇలా మలిచేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కుట్టాలి. హ్యాండ్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ మార్కింగ్, చంక రౌండ్, ఆర్మ్ హోల్డ్, బ్యాక్ గల్ల సైడ్ నుంచి ఫస్ట్ సైడ్ జాయింట్లు వేసేయాలి. చూడండి, చంక రౌండ్కి మార్కింగ్ వేసుకొని ఇంతే అండి, రెడీ. ఇలా 2 టైమ్స్ రబ్ చేసి ఆ ప్లేస్ నుంచి కరెక్ట్గా చూసుకోవాలి. ప్లస్ సింబల్ ఆకారంలో రావాలి. ఫ్రంట్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ చూసుకోవాలి. ఒకసారి తీసేసి చూసుకొని స్ట్రేట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రేట్, మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ తోటి ఒకసారి మార్క్ వేసుకోండి.
స్ట్రెయిట్గా రావాలన్నమాట. స్ట్రెయిట్గా వస్తేనే మన బ్లౌజ్ అనేది కరెక్ట్గా కటింగ్ చేసాము, స్టిచ్చింగ్ చేసామని అర్థం అన్నమాట. చూడండి, ఇలా కుట్టేసేయాలి. పాదం మందంతో ఇంకొక లైన్ వేసుకొని మొత్తం 3 కుట్లు 3 స్టిచెస్ వేసేసుకోవాలి. చక్కగా నీట్గా వేసుకోవాలి. క్లాత్ అనేటివి కరెక్ట్ చూసుకొని ఇలా వేసేసుకొని చివరల కూడా ఎక్స్ట్రా పార్ట్ నేను మరీ ఎక్కువైందని కట్ చేస్తున్నాను. ఇలా చివరల ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, చివరలు ఇలా ఇంకో స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అయిపోయిందండి, ఇంతే. ఇంకో సైడ్ కూడా నేను కుట్టేసి మీకు బ్లౌజ్ని మొత్తాన్ని చూపిస్తాను. చూడండి, కరెక్ట్గా ఇలా ప్లస్ సింబల్ ఆకారంలో సైడ్ జాయింట్ అనేది ఉండాలి. అప్పుడే మనకు స్టిచ్చింగ్ బాగా వచ్చినట్టు. చూడండి, అయిపోయింది. చాలా ఈజీగా బ్లౌజ్ అనేది కుట్టేశాను. ప్రతి ఒక్క పార్ట్ అనేది మీకు చూపించాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.